తప్పకుండా చేస్తాము ఆ పని, మీరు అడిగినట్టే చేస్తామని చెప్పి మన్మోహన్ సింగ్ గారు చెప్పినాక అడిగిండు మరి ఏం పోర్ట్ఫోలియో కావాలని. కేసీఆర్ గారు చెప్పింది ఏంటంటే, నేను మొదటి నుంచి పేదవాళ్ళతో కలిసి పనిచేసినోని, ఇస్తే కార్మిక శాఖ ఇవ్వండి, తప్పకుండా కార్మికులకు మేలు చేసే ఒక అవకాశం వస్తుందని చెప్పి కార్మిక శాఖ ఏరి కోరి తీసుకొని ఒక పని కాదు చాలా పనులు చేసింది. బీడీ కార్మికులకు ఆనాడే, ఇవాళ బీడీ కార్మికులకు ఇక్కడ ముఖ్యమంత్రిగా పెన్షన్ ఇవ్వచ్చు, కానీ బీడీ కార్మికులకు ఆనాడే దేశవ్యాప్తంగా వెస్ట్ బెంగాల్ నుంచి మొదలు పెడితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వరకు వేలాది ఇండ్లు మంజూరు చేసిన నాయకుడు కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా కేసీఆర్ గారు. అది మాత్రమే కాదు, ఆనాడు అసంఘటిత కార్మికుల కోసం ఇవాళ మనం మాట్లాడుతాం. ఇప్పుడు మా నగేష్ మాట్లాడిండు, ఏది గిగ్ వర్కర్స్ గురించి మాట్లాడిండు నగేష్. ఓలా ఊబర్ డ్రైవర్ల గురించి, స్విగ్గీ జొమాటోలో పనిచేసే తమ్ముళ్ళ గురించి, చదువుకున్నా కూడా ఉద్యోగాలు లేకపోతే ఇవాళ అసంఘటిత రంగంలో పనిచేస్తున్న పిల్లలు ఎవరైతున్నారో వాళ్ళ గురించి ఇవాళ చాలామంది మాట్లాడుతున్నారు దేశంలో. కానీ ఆనాడే 2005 సంవత్సరంలోనే కేసీఆర్ గారు కార్మిక శాఖ మంత్రిగా అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ను ఒప్పించి అసంఘటిత కార్మిక రంగం అభివృద్ధి కోసం, వీళ్ళను సంఘటితంగా చేసి వీళ్ళ ప్రయోజనాలు కాపాడడం కోసం ఒక పెద్ద ఆయన ఉండే, అర్జున్ సేన్ గుప్తా గారని, ఒక పెద్ద ఎకానమిస్ట్. ఆయన ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి ఆ కమిటీలో మన నాయకుడు, మన పెద్ద దిక్కు ప్రొఫెసర్ జయశంకర్ గారిని కూడా అందులో మెంబర్గా వేసి అర్జున్ సేన్ గుప్తా గారితో ఒక రిపోర్టు తయారు చేసి దేశంలో ఉండే అసంఘటిత కార్మికుల కోసం ప్రభుత్వం ఏం చేయాలి అని ఒక ఆలోచన చేసిన నాయకుడు కేసీఆర్ గారు. సరే, తర్వాత దురదృష్టం ఆ పదవిలో, ఎందుకంటే మనం పోయింది పదవి కోసం కాదు, మనం పోయింది ఆ పదవి ద్వారా వచ్చే పైరవుల కోసం కాదు, పైసల కోసం కాదు, తెలంగాణ కోసం పోయినాం. కాబట్టి మాకు తెలంగాణ ఇచ్చే ఆలోచన ఈ కాంగ్రెస్కు లేదు అనే అభిప్రాయం ఎప్పుడైతే కలిగిందో సారు బయటకు వచ్చేసిండు. సరిగా ఆ పని అసంపూర్ణంగానే ఆనాడు మిగిలిపోయింది. కానీ ఇవాళ గర్వంగా ఉన్నది, ఒక ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఒక హమాలీల గురించో ఒక ఆటో డ్రైవర్ల గురించో కాదు, అందరి కోసం పనిచేసింది. బహుశా భారతదేశంలో నాకున్న అవగాహన మేరకు, నేను మున్సిపల్ శాఖ మంత్రిగా, పంచాయతీరాజ్ మంత్రిగా కొద్ది కాలం కూడా పనిచేసిన, భారతదేశంలో నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి కూడా సఫాయి అన్నా నీకు సలాం అన్నా అన్న ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ తప్ప ఎవరు లేరు. ఎందుకంటే ఒక సఫాయి కార్మికుడి కష్టం తెలుసుకొని వాళ్ళు చేసే, మరి వాళ్ళు పడే ఇబ్బందులు, వాళ్ళకుండే చికాకులు, ఇవన్నిటినీ తీయడానికి కేసీఆర్ గారు చేసిన కృషి మామూలు కృషి కాదు. ఒక్క జిహెచ్ఎంసీలో, ఒక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉదాహరణగా తీసుకుంటే 3 సార్లు జీతం పెంచిన నాయకుడు, 3 సార్లు జీతం పెంచిన ముఖ్యమంత్రి ఆ సఫాయి కార్మికులకు ఒక కేసీఆర్ గారు మాత్రమే. ఇట్లా చెప్తూ పోతే 1-2 కాదు, ఇక చాలా ఉన్నాయి. నేను ఒక 2-3 విషయాలు మీకు చెప్తాను. ఒక జిహెచ్ఎంసీలకి కాదు పెంచింది కేసీఆర్ గారు, ఎవరెవరికి ఏం చేసిండు కేసీఆర్ గారు అంటే, అంగన్వాడీ టీచర్లు, ఒకనాడు అప్పటి ముఖ్యమంత్రులు టీచర్లు మా హక్కుల కోసం కొట్లాడతామంటే చాలని జీతంతో, రెక్కాడితే కానీ డొక్కాడతలేదు, జీతాలు పెంచాలి, ఉద్యోగ భద్రత కావాలంటే గుర్రాలతో దుఃఖించారు. కానీ కేసీఆర్ గారు వచ్చినాక అదే అంగన్వాడీ టీచర్లకు 4,500 రూపాయలు ఉన్న జీతాన్ని 13,650 రూపాయలకు పెంచిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్. మినీ అంగన్వాడీ టీచర్లకు 2,200 ఉండే, వాళ్లకు ఆయాలకు, టీచర్లకు, మినీ అంగన్వాడీలకు 7,800 రూపాయలు చేసింది కేసీఆర్ గారు. ఆశా వర్కర్లు, మా చెల్లెళ్ళు సంతోష, ఇంకా మెయిన్ అంగన్వాడీ కూడా చేసినామా, మినీ అంగన్వాడీలో మెయిన్ అంగన్వాడీ స్థాయికి తీసుకొని పోయింది మన ప్రభుత్వం. అట్లాగే ఆశా వర్కర్లు మొన్న మీరు చూసినారు, వాళ్ళ పట్ల పోలీసులు ఎట్లా వ్యవహారం చేసినారు, గిచ్చుతున్నారు, కొడుతున్నారు, ఆడ కూతుర్లు మన చెల్లెళ్ళు అనే సోయి లేకుండా వాళ్ళ మీద విరుచుకపడుతున్నారు. పైన కూర్చున్నాడు, కుర్చీలో కూర్చున్నాడు ఎట్లుంటే కింద కూడా వాళ్ళు అట్లే ఉంటారు. ముఖ్యమంత్రి వైఖరి అట్లుంది కాబట్టి కింద పోలీసు వాళ్ళు కూడా ఎగబడి మన చెల్లెళ్ళు, మన అక్కలు అనే ఆలోచన లేకుండా వాళ్ళ మీద దాడి చేసిన పరిస్థితి కూడా మీరు చూసినారు. అట్లాంటి ఆశా వర్కర్లకు మన ప్రభుత్వం వచ్చినాడు 2014లో 2,500 రూపాయలు ఉంటే గౌరవ వేతనం, దాన్ని 9,750 రూపాయలు, 9,900 రూపాయల దాకా తీసుకొని పోయిన నాయకుడు కేసీఆర్ గారు. విఆర్ఏలు, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు, వాళ్ళకు 6,000 వస్తుండే, దాన్ని 11,500 చేసిండు. ఐకేపీ ఉద్యోగులకు హెచ్ఆర్సీ పాలసీ అమలు చేసిండు. విఓఏలకు 2,000 నుంచి 6,000 పెంచిండు. ఆర్పీలకు, రిసోర్స్ పర్సన్స్కు 6,000 రూపాయలు వచ్చింది. ఇప్పుడే మా దేవి ప్రసాద్ అన్న చెప్తున్నాడు, ఆర్పీలకు 6 నెలలు జీతాలే దిక్కులేవు. ముఖ్యమంత్రి గారు డైలాగులు కొడుతుంటాడు, మొదటి రోజే జీతాలు ఇస్తున్నాను. ఇవాళ 8 నెలల నుంచి ఆర్పీలకు జీతాలు లేవు.
మున్సిపల్ కార్మికులకు 3-4 నెలల నుంచి జీతాలు లేవు. ఇది వాస్తవ పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో. జిహెచ్ఎంసీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇప్పుడే నేను చెప్పిన మీకు 3 సార్లు పెంచిండు. 8,000 నుంచి 17,500 రూపాయలు పెంచిండు. మా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన జగదీశ్వర్ రెడ్డి గారికి తెలుసు. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల విలీనం ఆనాడే జరిగింది. అదేవిధంగా జీతాల పెంపు, ఉద్యోగ భద్రత, ఇవన్నీ కూడా ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు. ఉపాధి హామీలో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్లకు 8,000 నుంచి 10,500 చేసిండు. హోంగార్డుల జీతాలు ఇది ఒక్కటి చెప్పాలి. నేను మీకు మొన్న ఎక్కడికో పోయినా, నేను ఒక హోంగార్డు కలిసిండు తమ్ముడు. కలిస్తే ఛాయ్ చేసి ఇచ్చిండు. నాకు ఛాయ్ తెచ్చి ఇస్తే నేను అడిగిన, ఎట్లున్నారు తమ్ముడు అన్న. కళ్ళలో నీళ్ళు పెట్టుకున్నాడు. అన్న 9,000 ఉండే జీతాన్ని 27,000 చేసిండన్న కేసీఆర్ గారు. మాకు దేవుడు అన్న ఆయన. ఎందుకు కొట్టిరో మరి నాకు తెలియదు, కానీ రాష్ట్ర ప్రజలు మాకు మాత్రం దేవుడు అన్న. ఆయన ఉంటే ఇంకా మాకు లాభం జరుగుతుండే. మేము ఈ పాటికి పోలీసు వాళ్ళు అయిపోతుంటే, పోలీసు వాళ్ళతో పాటు మాకు కూడా స్కేల్ వస్తుండే. మాకు 9,000 ఉన్నదాన్ని 3 రెట్లు పెంచేయాలా, 3 పూటలు అన్నం తింటున్నా అంటే కారణం కేసీఆర్ అన్న అని చెప్పి ఆ పిల్లగాడు కళ్ళలో నీళ్లు పెట్టుకున్నాడు. అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల గురించి అయితే మీకు తెలుసు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే, తెలంగాణ ఉద్యమంలోనే చెప్పిండు కేసీఆర్ గారు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే అత్యధిక పే స్కేలు మీకే ఇస్తా, తెలంగాణ ధనిక రాష్ట్రం, ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుకుంటా కడుపులో పెట్టి అని చెప్పి 73% జీతాలు పెంచి భారతదేశంలోనే అత్యధిక ప్రభుత్వ వేతనాలు ఇచ్చే రాష్ట్రం ఎక్కడ ఉంది అంటే తెలంగాణ రాష్ట్రం అనే విధంగా రాష్ట్రంలోని లక్షలాది మంది, 3.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు, అదేవిధంగా దాదాపు 12 లక్షల మంది అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా పిఆర్సీని వర్తింపజేసిన ఒకే ఒక్క ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రమే. ఇది చిన్న విషయం కాదు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఎన్నడూ పిఆర్సీ వర్తింపజేయలే ఎవరు. కానీ ఒక కేసీఆర్ గారు వచ్చినాక ఇలా ఆనవాయితీగా మారింది. రేపు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఇయ్యక తప్పదు. అట్లాగే ఇప్పుడే అన్న చెప్పినట్టు, కేవలం మనం కార్మికులు అంటే ఏమనుకుంటాం, అసంఘటిత రంగంలో పనిచేసే వాళ్ళు, లేకపోతే మన ఫ్యాక్టరీలలో పనిచేసే వాళ్ళు కార్మికులు అనుకుంటాం. కానీ కేసీఆర్ గారి ఆలోచన ఎట్లుంటుందంటే, గుళ్ళల్లో పనిచేసే అర్చకులు, మసీదులలో ఉండే ఇమాంలు, మౌజన్లు, వాళ్ళ బతుకు కూడా కార్మికుల బతికే కదా. వాళ్ళకు మాత్రం ఎక్కడున్నది ఉద్యోగ భద్రత, వాళ్ళకి ఎక్కడున్నది జీతం అని ఆలోచించి అటు అర్చకులకు, ఇటు ఇమాంలకు, మౌజన్లకు కూడా గౌరవ వేతనం ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడు భారతదేశంలో కేసీఆర్. అట్లాగే బీడీ కార్మికులు, ఇక్కడ మా ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళు కానీ ముందున్న వాళ్ళు కానీ చాలామంది గతంలో సిఐటియులో, ఏఐఎస్ఎఫ్లో, దాని ఏమంటారు ఏఐటియుసిలో, రకరకాల కార్మిక సంఘాల్లో పనిచేసిన నాయకులు ఉండింటారు. మీకు తెలుసు, భారతదేశంలో కమ్యూనిస్టు ప్రభుత్వాలు కూడా కొన్ని ఉండే. త్రిపురలు ఉండే, బెంగాల్లో ఉండే, ఇలా కేరళలో ఉన్నది, ఇంకా వేరే దగ్గరలో కూడా ఉండే. కానీ ఏ ప్రభుత్వం కూడా భారతదేశంలో కమ్యూనిస్టు ప్రభుత్వం కూడా బీడీ కార్మికులకు పెన్షన్లు ఇచ్చే ఆలోచన చేయలేదు. 4.5 లక్షల మంది బీడీ కార్మికురాళ్లకు, ఆడబిడ్డలకు, ఎందుకంటే బీడీలు చుట్టి వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది ఇంట్లలో. అందుకే వాళ్ళ గురించి ఆలోచన చేసి 2,016 రూపాయల పెన్షన్లు ఇచ్చి వాళ్ళని ఆదుకున్న నాయకుడు కూడా ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ గారు. భవన నిర్మాణ కార్మికులకు బీమా ఇచ్చిన నాయకుడు. ఇప్పుడే మా తమ్ముడు చెప్పినాడు నగేష్, 26 లక్షల మంది డ్రైవర్లు, అసంఘటిత రంగంలో ఉండే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు కావచ్చు, ఓలా కావచ్చు, ఊబర్ కావచ్చు, ఆటో డ్రైవర్లు కావచ్చు, 5 లక్షల జీవిత బీమా ఇచ్చిన నాయకుడు. మీరు అడగాల్సిన అవసరం పట్టలే, దండం పెట్టాల్సిన అవసరం రాలే, దరఖాస్తు పెట్టే అక్కర లేదు, ధర్నా చేసే అవసరం కూడా పడలే, మాట కూడా ఇయ్యలే. కానీ 5 లక్షల ప్రమాద బీమా కల్పించిన నాయకుడు కేసీఆర్ గారు. ఇక సివిల్ సప్లైస్ గురించి అన్న చెప్పిండు, నేను చెప్పా, చాలా బ్రహ్మాండంగా అక్కడ కూడా చేసినాడు. ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. విద్యారంగంలో కాంట్రాక్ట్ లెక్చరరు